తల్లి మనస్సు ఎంత గొప్పదంటే ఆకలంటూ వచ్చిన వాళ్ళు తన బిడ్డ కాకపోయినా ఆ తల్లి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళలో తమ బిడ్డలను చూసుకుంటుంది. ఇక్కడ ఇద్దరు పిల్లల తల్లి అయిన 33 ఏళ్ల సెల్వ బృంద అనే మహిళ కూడా అచ్చం అలానే తన చనుబాలతో ఎందరో శిశువుల ఆకలి తీర్చి రికార్డులకెక్కింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన సెల్వి బృందకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఈమె మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పటికంటే రెండో బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంలో ఆమెలో చనుబాల ఉత్పత్తి పెరిగింది. అదే సమయంలో తన రెండో కూతురు అనారోగ్యం బారిన పడడంతో ఆమె హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అయితే పాపకు జాండీస్ కారణంగా నేరుగా తల్లిపాలు ఇవ్వకూడదని వైద్యులు సూచించారు. దీంతో ఆమె బ్రెస్ట్ పంప్ ద్వారా పాలను తీసి పాపకు పట్టేది. అయితే పాపకు సరిపోయే కన్నా ఆమెకు ఎక్కువ పాలు ఉత్పత్తి కావడంతో ఆ పాలను అక్కడ అనారోగ్యంతో ఉన్న లేదా తల్లిపాలు కావలసిన ఇతర శిశువులకు ఇచ్చేదట. అయితే అప్పుడే ఆమె తన పాలను ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు దానం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేసింది. దీంతో వైద్యుల సలహా మేరకు అప్పటి నుంచి తల్లిపాలను దానం చేయడం స్టార్ట్ చేసింది. ఇలా దాదాపు 22 నెలల పాటు సుమారు 300.17 లీటర్ల తల్లిపాలను ప్రభుత్వ ఆసుపత్రులలో అనారోగ్యంతో బాధపడుతున్న శిశువులకు అందించి వారి ఆకలి తీర్చడంతో పాటు ప్రాణాలు కాపాడింది. ఈమె అంకిత భావం, నిస్వార్థతకు గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆమె పేరును వాటిలో నమోదు చేశాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.